శివన్నారాయణ లాయర్‌ని పిలిపించి ఆస్తి వీలునామా రాయించి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చదివి వినిపించమంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న లాయర్ అయితే ఈ ఆస్తి వీలునామాలో ఏముందంటే నా కొడుకు దశరథకి, అలాగే తన భార్య సుమిత్రకి, వాళ్ళకి పుట్టిన వారసురాలు కూతురికి ఈ ఆస్తి మొత్తం చెందుతుంది అని చెప్పేసైతే ఇందులో రాసి శివన్నారాయణ గారు ఉంచారు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న వాళ్ళ గ్రానీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి నా నా పేరు మీద ఏమీ రాయలేదా అని చెప్పేసైతే జోష్న అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ గ్రానీ కూడా అదేంటి జోష్న పేరు మీద కదా రాయాలి, వీళ్ళిద్దరి పేరు మీద రాసి పెట్టేసి ఉంచేసారేంటి అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దశరథ కూడా అదేంటి చెల్లి పేరు మీద చెల్లి గవ్వ కూడా రాయలేదు, మొత్తం ఆస్తి నాకే ఇచ్చేస్తున్నారేంటి నాన్న అని చెప్పేసైతే అనుకుంటూ అలా ఆలోచిస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న జోష్న మాత్రం చాలా కోపంగా నా పేరు మీద రాయలేదు కదా, ఈ ఇంటి వారసురాలు అంటే ఆ దీపనే కదా, మరి దీపకే కదా ఇదంతా చెందుతుంది అని చెప్పేసి అయితే షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ గ్రానీ మాత్రం అదేంటి జోష్న పేరు మీద రాయాలి కదా, వీళ్ళిద్దరి పేరు మీద రాసేస్తే ఎలా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం నీకు వినిపించలేదా, వాళ్ళిద్దరిది ఆస్తి అంటే తన వారసురాలు జోష్నయే కదా, మరి జోష్నకే ఇదంతా దక్కుతుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో కార్తీక్ వాళ్ళ నాన్న కార్తీక్ దగ్గరికి వచ్చి మీ తాతయ్య ఏం చేస్తున్నాడో తెలుసా, ఆస్తి మొత్తం తన కొడుకు కోడళ్ళ పేరు మీదే రాసి పెట్టేశాడు, మీ అమ్మకి చిల్లి గవ్వ లేకుండా చేసేశాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం మాకు ఆ ఆస్తి ఏమీ అవసరం లేదు, మేము ఎలా బ్రతకాలో మేము ఎలా ఉండాలో మాకు బాగా తెలుసు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ నాన్న మాత్రం ఏం మాట్లాడుతున్నారా, అక్కడ కోట్లు కోట్లు మీరు నష్టపోతున్నారు, మీ ఆస్తి మీకు రావాలి కదా, మీ తాతయ్య మీద కేసు వేస్తే మీరు కోర్టులో మీకే ఆ ఆస్తి ఖచ్చితంగా వస్తుంది, మీరు కేసు వేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు పట్టించుకోకుండా కార్తీక్ ఉండటంతో మిమ్మల్ని మార్చలేమురా బాబు అని చెప్పేసి అయితే వాళ్ళ నాన్న కార్తీక్ని చూసి అంటూ ఉంటాడు.